The Haunt web series. How may I help you? Rajiv Gandhi is alive? Excuse me? Rajiv Gandhi is alive? గత కొంతకాలంగా బయోగ్రఫీల ట్రెండ్ నడవగా రీసెంట్ గా మన దేశంలో గతంలో జరిగిన సంఘటనలు ఆధారంగా అనేక సినిమాలు తెరకెక్కుతున్నాయి. అలా వచ్చిన కాశ్మీర్ ఫైల్స్ కానీ కేరళ ఫైల్స్ కానీ రీసెంట్ గా వచ్చిన చావా వరకు అనేక సినిమాలు మంచి ఆదరణ పొందాయి. ఇప్పుడు ఇలాంటి నేపథ్యంలో సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ది హంట్ ది రాజీవ్ గాంధీ అసోసియేషన్ కేస్ వెబ్ సిరీస్ ఇప్పుడు ప్రేక్షకుల్లో హాట్ టాపిక్ గా మారింది. టాలెంటెడ్ డైరెక్టర్ నాగేష్ కుకునూరు దర్శకత్వం వహించిన ఈ సిరీస్ భారత రాజకీయ చరిత్రలో కలకలం రేపిన ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హత్యపై ఆదరణతో కూడిన ఇన్వెస్టిగేషన్ డ్రామాగా రూపొందుతుంది. అయితే మొదటి నుంచి తక్కువ ప్రమోషన్స్ తో వచ్చి కంటెంట్ బలంతో నెటిజన్లని ఆకట్టుకుంటోంది. ఈ సిరీస్ మొత్తం 6 గంటల నిడివిలో రూపొందించినప్పటికీ కూడా కథ నిర్మాణం బోర్ అనిపించకుండా థ్రిల్లింగ్ గా సాగుతోంది. నిజ జీవిత సంఘటనల ఆధారంగా సాగుతున్న ఈ కథలో ఎస్ఐటి అధికారి కార్తికేయన్ గా నటించిన అమిత్ సియల్ పాత్ర బాగా హైలైట్ అయింది. ఓవైపు షిఫ్ట్ల మీద షిఫ్ట్లు వేసుకుంటూ అన్ని మూలలను అన్వేషిస్తూ ఎల్టీటీ ఈ దాడుల వెనక ఉన్న మిస్టరీని ఛేదించే ప్రయాణం చాలా ఇంట్రెస్టింగ్ గా చూపించారు. ఇక ఒక రియల్ డాక్యుమెంటరీ అనిపించేలా ఉందనే కమెంట్స్ వస్తున్నాయి. इसके पीछे अपोजिशन का हाथ है या कांग्रेस पार्टी में से ही कोई सिख मिलिटेंट्स तो नहीं हो सकते. ఒక సంఘటన వెనక ఎంత పెద్ద కథ ఉంటుంది అన్న విషయాన్ని ఈ సిరీస్ బలంగా చూపించగలిగింది. రాజీవ్ గాంధీ హత్య జరిగిన 90 రోజుల లోపు జరిగిన హై ప్రొఫైల్స్ విచారణను కేంద్రంగా పెట్టుకొని ఒక టెక్నిషియల్ క్లూ విచారణలో జరిగిన లోపాలు, బ్యూరోక్రటిక్ జాప్యాలన్నిటినీ బాగా చూపించారు. అయితే ఎల్టీటీ ఈ వైపు కథానాయకుల భాగోద్వేగాలు చూపించకపోవటం కొంతమందికి మైనస్ గా అనిపించవచ్చు. ప్రేక్షకుల అభిప్రాయం ప్రకారం మొదటి 2 ఎపిసోడ్స్ నెమ్మదిగా సాగిన 3వ ఎపిసోడ్ నుంచి అసలు కథ వేగపుంజుకుంది. అసాసినేషన్ కి దారితీసిన ముఖ్యమైన మార్గాలను కనెక్ట్ అయ్యేలా చూపించడమే ఈ సిరీస్ హైలైట్. ముఖ్యంగా మల్టీలింగ్వాల్ ట్రీట్మెంట్ చాలా బ్యాలెన్స్ గా సెట్ అయింది. తమిళం, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ భాషలను సహజంగా ప్రమోట్ చేశారు. విజువల్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఎడిటింగ్ అన్నీ కూడా కథకు తగ్గట్లే సెట్ అయ్యాయి. ది హంట్ అసలైన డాక్యుమెంటేషన్ గమ్యంతో సాగిపోయిన ఓ నిజాయితీ గల ప్రయత్నం అనిపించింది. అయితే కొన్ని పాత్రల మధ్యలో మినిమం ఎమోషన్ లేకపోవటం, చిన్న వ్యక్తిగత సంఘటనలపై ఫోకస్ లేకపోవటం కొద్దిగా డ్రైగా అనిపించవచ్చు. మొత్తానికి ది హంట్ ఓ టాప్ థ్రిల్లర్ థింకింగ్ ప్రేక్షకుడి కోసం సిద్ధమైన వెబ్ సిరీస్. కథను సీరియస్ గా తీసుకొని ఒక అంశాన్ని మిక్స్ చేసి మమ్మల్ని విషయాన్ని అర్థం చేసుకునేలా చేస్తోంది. సామాన్య ప్రేక్షకుడికి ఎంతో క్లిష్టంగా అనిపించిన ఇన్వెస్టిగేషన్ జానర్ ప్రేక్షకులకు ఇది తప్పక చూడాల్సిన సిరీస్ గా నిలుస్తోంది. రియాలిటీకి దగ్గరగా ఉండే కథలు బాగుంటాయి అనుకునే వారికి ఇది ఖచ్చితంగా నచ్చుతోంది. ది హాంట్ వెబ్ సిరీస్. How may I help you? Rajiv Gandhi is alive? Excuse me? Rajiv Gandhi is alive? గత కొంతకాలంగా బయోగ్రఫీల ట్రెండ్ నడవగా రీసెంట్ గా మన దేశంలో గతంలో జరిగిన సంఘటనలు ఆధారంగా అనేక సినిమాలు తెరకెక్కుతున్నాయి. అలా వచ్చిన కాశ్మీర్ ఫైల్స్ కానీ కేరళ ఫైల్స్ కానీ రీసెంట్ గా వచ్చిన చావా వరకు అనేక సినిమాలు మంచి ఆదరణ పొందాయి. ఇప్పుడు ఇలాంటి నేపథ్యంలో సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ది హంట్ ది రాజీవ్ గాంధీ అసోసియేషన్ కేస్ వెబ్ సిరీస్ ఇప్పుడు ప్రేక్షకుల్లో హాట్ టాపిక్ గా మారింది. టాలెంటెడ్ డైరెక్టర్ నాగేష్ కుకునూరు దర్శకత్వం వహించిన ఈ సిరీస్ భారత రాజకీయ చరిత్రలో కలకలం రేపిన ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హత్యపై ఆదరణతో కూడిన ఇన్వెస్టిగేషన్ డ్రామాగా రూపొందుతుంది. అయితే మొదటి నుంచి తక్కువ ప్రమోషన్స్ తో వచ్చి కంటెంట్ బలంతో నెటిజన్లని ఆకట్టుకుంటోంది. ఈ సిరీస్ మొత్తం 6 గంటల నిడివిలో రూపొందించినప్పటికీ కూడా కథ నిర్మాణం బోర్ అనిపించకుండా థ్రిల్లింగ్ గా సాగుతోంది. నిజ జీవిత సంఘటనల ఆధారంగా సాగుతున్న ఈ కథలో ఎస్ఐటి అధికారి కార్తికేయన్ గా నటించిన అమిత్ సియల్ పాత్ర బాగా హైలైట్ అయింది. ఓవైపు షిఫ్ట్ల మీద షిఫ్ట్లు వేసుకుంటూ అన్ని మూలలను అన్వేషిస్తూ ఎల్టీటీ ఈ దాడుల వెనక ఉన్న మిస్టరీని ఛేదించే ప్రయాణం చాలా ఇంట్రెస్టింగ్ గా చూపించారు. ఇక ఒక రియల్ డాక్యుమెంటరీ అనిపించేలా ఉందనే కమెంట్స్ వస్తున్నాయి. इसके पीछे अपोजिशन का हाथ है या कांग्रेस पार्टी में से ही कोई सिख मिलिटेंट्स तो नहीं हो सकते.
ఒక సంఘటన వెనక ఎంత పెద్ద కథ ఉంటుంది అన్న విషయాన్ని ఈ సిరీస్ బలంగా చూపించగలిగింది. రాజీవ్ గాంధీ హత్య జరిగిన 90 రోజుల లోపు జరిగిన హై ప్రొఫైల్స్ విచారణను కేంద్రంగా పెట్టుకొని ఒక టెక్నిషియల్ క్లూ విచారణలో జరిగిన లోపాలు, బ్యూరోక్రటిక్ జాప్యాలన్నిటినీ బాగా చూపించారు. అయితే ఎల్టీటీ ఈ వైపు కథానాయకుల భాగోద్వేగాలు చూపించకపోవటం కొంతమందికి మైనస్గా అనిపించవచ్చు. ప్రేక్షకుల అభిప్రాయం ప్రకారం మొదటి 2 ఎపిసోడ్స్ నెమ్మదిగా సాగిన 3వ ఎపిసోడ్ నుంచి అసలు కథ వేగపుంజుకుంది. అసాసినేషన్కి దారితీసిన ముఖ్యమైన మార్గాలను కనెక్ట్ అయ్యేలా చూపించడమే ఈ సిరీస్ హైలైట్. ముఖ్యంగా మల్టీలింగ్వాల్ ట్రీట్మెంట్ చాలా బ్యాలెన్స్గా సెట్ అయింది. తమిళం, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ భాషలను సహజంగా ప్రమోట్ చేశారు. విజువల్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఎడిటింగ్ అన్నీ కూడా కథకు తగ్గట్లే సెట్ అయ్యాయి. ది హంట్ అసలైన డాక్యుమెంటేషన్ గమ్యంతో సాగిపోయిన ఓ నిజాయితీ గల ప్రయత్నం అనిపించింది. అయితే కొన్ని పాత్రల మధ్యలో మినిమం ఎమోషన్ లేకపోవటం, చిన్న వ్యక్తిగత సంఘటనలపై ఫోకస్ లేకపోవటం కొద్దిగా డ్రైగా అనిపించవచ్చు. మొత్తానికి ది హంట్ ఓ టాప్ థ్రిల్లర్ థింకింగ్ ప్రేక్షకుడి కోసం సిద్ధమైన వెబ్ సిరీస్. కథను సీరియస్గా తీసుకొని ఒక అంశాన్ని మిక్స్ చేసి మమ్మల్ని విషయాన్ని అర్థం చేసుకునేలా చేస్తోంది. సామాన్య ప్రేక్షకుడికి ఎంతో క్లిష్టంగా అనిపించిన ఇన్వెస్టిగేషన్ జానర్ ప్రేక్షకులకు ఇది తప్పక చూడాల్సిన సిరీస్గా నిలుస్తోంది. రియాలిటీకి దగ్గరగా ఉండే కథలు బాగుంటాయి అనుకునే వారికి ఇది ఖచ్చితంగా నచ్చుతోంది. ది హాంట్ వెబ్ సిరీస్. How may I help you? Rajiv Gandhi is alive. Excuse me? Rajiv Gandhi is alive. గత కొంతకాలంగా బయోగ్రఫీల ట్రెండ్ నడవగా రీసెంట్ గా మన దేశంలో గతంలో జరిగిన సంఘటనలు ఆధారంగా అనేక సినిమాలు తెరకెక్కుతున్నాయి. అలా వచ్చిన కాశ్మీర్ ఫైల్స్ కానీ, కేరళ ఫైల్స్ కానీ, రీసెంట్ గా వచ్చిన చావా వరకు అనేక సినిమాలు మంచి ఆదరణ పొందాయి. ఇప్పుడు ఇలాంటి నేపథ్యంలో సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ది హంట్, ది రాజీవ్ గాంధీ అసోసియేషన్ కేస్ వెబ్ సిరీస్ ఇప్పుడు ప్రేక్షకుల్లో హాట్ టాపిక్ గా మారింది. तमिल से उठाते हैं और उन्हें इंटरोगेट करते हैं. టాలెంటెడ్ డైరెక్టర్ నాగేష్ కుకునూరు దర్శకత్వం వహించిన ఈ సిరీస్ భారత రాజకీయ చరిత్రలో కలకలం రేపిన ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హత్యపై ఆదరణతో కూడిన ఇన్వెస్టిగేషన్ డ్రామాగా రూపొందుతుంది. అయితే మొదటి నుంచి తక్కువ ప్రమోషన్స్ తో వచ్చి కంటెంట్ బలంతో నెటిజన్లని ఆకట్టుకుంటోంది. ఈ సిరీస్ మొత్తం 6 గంటల నిడివిలో రూపొందించినప్పటికీ కూడా కథ నిర్మాణం బోర్ అనిపించకుండా థ్రిల్లింగ్ గా సాగుతోంది. నిజ జీవిత సంఘటనల ఆధారంగా సాగుతున్న ఈ కథలో ఎస్ఐటి అధికారి కార్తికేయన్ గా నటించిన అమిత్ సియల్ పాత్ర బాగా హైలైట్ అయింది. ఓవైపు షిఫ్ట్ల మీద షిఫ్ట్లు వేసుకుంటూ అన్ని మూలాలను అన్వేషిస్తూ ఎల్టీటీ ఈ దాడుల వెనక ఉన్న మిస్టరీని ఛేదించే ప్రయాణం చాలా ఇంట్రెస్టింగ్ గా చూపించారు. ఇక ఒక రియల్ డాక్యుమెంటరీ అనిపించేలా ఉందనే కమెంట్స్ వస్తున్నాయి. इसके पीछे अपोजिशन का हाथ है या कांग्रेस पार्टी में से ही कोई सिख मिलिटेंट्स तो नहीं हो सकते. ఒక సంఘటన వెనక ఎంత పెద్ద కథ ఉంటుంది అన్న విషయాన్ని ఈ సిరీస్ బలంగా చూపించగలిగింది. రాజీవ్ గాంధీ హత్య జరిగిన 90 రోజుల లోపు జరిగిన హై ప్రొఫైల్స్ విచారణను కేంద్రంగా పెట్టుకొని ఒక టెక్నిషియల్ క్లూ విచారణలో జరిగిన లోపాలు, బ్యూరోక్రటిక్ జాప్యాలన్నిటినీ బాగా చూపించారు. అయితే ఎల్టీటీ ఈ వైపు కథానాయకుల భాగోద్వేగాలు చూపించకపోవటం కొంతమందికి మైనస్గా అనిపించవచ్చు. ప్రేక్షకుల అభిప్రాయం ప్రకారం మొదటి 2 ఎపిసోడ్స్ నెమ్మదిగా సాగిన 3వ ఎపిసోడ్ నుంచి అసలు కథ వేగపుంజుకుంది. అసాసినేషన్కి దారితీసిన ముఖ్యమైన మార్గాలను కనెక్ట్ అయ్యేలా చూపించడమే ఈ సిరీస్ హైలైట్. ముఖ్యంగా మల్టీలింగ్వాల్ ట్రీట్మెంట్ చాలా బ్యాలెన్స్గా సెట్ అయింది. తమిళం, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ భాషలను సహజంగా ప్రమోట్ చేశారు. విజువల్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఎడిటింగ్ అన్నీ కూడా కథకు తగ్గట్లే సెట్ అయ్యాయి. ది హంట్ అసలైన డాక్యుమెంటేషన్ గమ్యంతో సాగిపోయిన ఓ నిజాయితీ గల ప్రయత్నం అనిపించింది. అయితే కొన్ని పాత్రల మధ్యలో మినిమం ఎమోషన్ లేకపోవటం, చిన్న వ్యక్తిగత సంఘటనలపై ఫోకస్ లేకపోవటం కొద్దిగా డ్రైగా అనిపించవచ్చు. మొత్తానికి ది హంట్ ఓ టాప్ థ్రిల్లర్ థింకింగ్ ప్రేక్షకుడి కోసం సిద్ధమైన వెబ్ సిరీస్. కథను సీరియస్గా తీసుకొని ఒక అంశాన్ని మిక్స్ చేసి మమ్మల్ని విషయాన్ని అర్థం చేసుకునేలా చేస్తోంది. సామాన్య ప్రేక్షకుడికి ఎంతో క్లిష్టంగా అనిపించిన ఇన్వెస్టిగేషన్ జానర్ ప్రేక్షకులకు ఇది తప్పక చూడాల్సిన సిరీస్గా నిలుస్తోంది. రియాలిటీకి దగ్గరగా ఉండే కథలు బాగుంటాయి అనుకునే వారికి ఇది ఖచ్చితంగా నచ్చుతోంది.